బహుభాషా నటి కస్తూరిని హైదరాబాద్లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. తమిళ రాజుల అంతఃపురాల్లో పనిచేసేందుకు తెలుగు ప్రజలు వలస వచ్చారని కస్తూరి ఓ సమావేశంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీంతో కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంగా పరారీలో ఉన్న కస్తూరిని ఎట్టకేలకు చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்கிறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம் உங்களால வைக்க முடியல. திராவிடர்கள் அப்படிங்கிற ஒரு ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்கிறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜா. బహుభాషా నటి కస్తూరిని హైదరాబాద్లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. తమిళ రాజుల అంతఃపురాల్లో పనిచేసేందుకు తెలుగు ప్రజలు వలస వచ్చారని ఓ సమావేశంలో కస్తూరి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీంతో కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంగా పరారీలో ఉన్న కస్తూరిని ఎట్టకేలకు చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఏ టైంకి అదుపులోకి తీసుకున్నారు కస్తూరిని? ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి ఏదైతే నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే తమిళనాడులోని అనేక కేసులు కస్తూరిపై కొన్ని, ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని నటి కస్తూరిని అయితే అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని ఏదైతే చెన్నై పోలీసులు నేరుగా కస్తూరిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు అయితే కస్తూరి చేసింది. ఈ నేపథ్యంలోనే అనేక సంఘాలు, తెలుగు సంఘాలు తమిళనాడులో కూడా అనేక కేసులు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కస్తూరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం కస్తూరిని ఏదైతే చెన్నైకి అయితే తరలిస్తున్నారని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే చెల్లికత్తెల కింద వచ్చి ఏదైతే ఇక్కడ మహిళలు వచ్చి ఇలా చేస్తున్నారంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే చెన్నై అయితే నటి కస్తూరిని అయితే తరలిస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.